ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందరూ ఒకసారి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. అందరు బాగున్నారా? ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క ఉన్నతమైన మహా ఘనమైన నామానికి మహిమ కలుగునుగాక. అల్పుడను అభాగ్యుడనైన నన్ను మరొకసారి మీ సంఘములో మీతో పరిచర్య చేయడానికి దేవుడు తన దాసుని ప్రేరేపించి తన దాసుని ద్వారా మరలా ఈ విధంగా మీ మధ్యలో పరిచర్య చేయడానికి దేవుడిచ్చిన అవకాశమును బట్టి మొట్టమొదటిగా దేవాది దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. దైవజనులు, స్థానిక సంఘ కాపరి పాల్ చంద్రయ్య గారికి, వారి కుటుంబానికి నా హృదయపూర్వకమైన వందనాలు. దేవునికి స్తోత్రం. వచ్చిన విశ్వాసులైన మీ అందరికీ వందనాలు, అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. సరే, మంచిది. వాక్యంలోనికి వెళ్ళకముందు ఒక చిన్న చరణం దేవునికి స్తోత్రం పాడి ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరూ ఒకసారి స్తోత్రం చెప్దామా? స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. ఈ దేశం నా భారతదేశం, ఈ దేశం నా భారతదేశం, రక్షించు మా దేవా, దర్శించు మా దేవా, రక్షించు మా దేవా, దర్శించు మా దేవా, కృపచూపు మా ప్రభువా, స్వస్థపరచుము యేసయ్యా, కృపచూపు మా ప్రభువా, స్వస్థపరచుము యేసయ్యా. ఈ దేశం నా భారతదేశం, ఈ దేశం నా భారతదేశం. చప్పట్లు కొడదాం. ప్రైజ్ ద లార్డ్. అన్యాయము చేత అలమటించే బ్రతుకులు, ఆదరించువారు లేక మరణమైన జీవితాలు. అన్యాయము చేత అలమటించే బ్రతుకులు, ఆదరించువారు లేక మరణమైన జీవితాలు. ఓ లోకరక్షకా, మా విమోచకా, ఓ లోకరక్షకా, మా విమోచకా, నీ వైపే చూస్తున్నాము, రక్షించుమా ఈ దేశమును. నీ వైపే చూస్తున్నాము, రక్షించుమా ఈ దేశమును. ఈ దేశం నా భారతదేశం, ఈ దేశం నా భారతదేశం. ఆమేన్. స్తోత్రం. చప్పట్లు కొడదాం. రెండోసారి కలిసి పాడండి.
నశించు దానిని వెదకి రక్షించుటకు వచ్చానని తెలిపిన నా యేసయ్యా. నశించు దానిని వెదకి రక్షించుటకు వచ్చానని తెలిపిన నా యేసయ్యా. నశించు పాపులకై సిలువలో మరణించితివా. నశించు పాపులకై సిలువలో మరణించితివా. ఆ సిల్వ దర్శనమే మా కొసగుమయ్యా. ఆ సిల్వ దర్శనమే మా కొసగుమయ్యా. రక్షించుమయ్యా నా దేశమును, రక్షించుమయ్యా నా దేశమును. ఈ దేశం నా భారతదేశం, ఈ దేశం నా భారతదేశం. ఆమేన్. స్తోత్రం. అంధకారమైన ఈ దుష్టలోకములో శాంతి కానరాని మా బ్రతుకులకు నీవు. అంధకారమైన ఈ దుష్టలోకములో శాంతి కానరాని మా బ్రతుకులకు నీవు. ఓ శాంతిదాతా షాలేము రాజా, ఓ శాంతిదాతా షాలేము రాజా. నీ శాంతిని మా ఎదలో నింపుము దేవా. నీ శాంతిని మా ఎదలో నింపుము దేవా. ఈ దేశం నా భారతదేశం, ఈ దేశం నా భారతదేశం. రక్షించు మా దేవా, దర్శించు మా దేవా. రక్షించు మా దేవా, దర్శించు మా దేవా. కృపచూపు మా ప్రభువా, స్వస్థపరచుము యేసయ్యా. కృపచూపు మా ప్రభువా, స్వస్థపరచుము యేసయ్యా. ఈ దేశం నా భారతదేశం, ఈ దేశం నా భారతదేశం, నా భారతదేశం, నా భారతదేశం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగునుగాక. దేవుని యొక్క ఉన్నతమైన మహాకృపను బట్టి దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చిన ప్రేరేపణను బట్టి ఈ పాట నేనే రాశాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని ఆత్మ ప్రేరేపణతో దేవుడిచ్చిన ఆ మాటలు వచనాలతో పరిశుద్ధాత్మ దేవుడి పాటను వ్రాయడానికి, దేశంలో జరుగుతున్న అల్లకొల్లోలములు, దేశంలో జరుగుతున్న పేద ప్రజలు అనగదొక్కబడుతూ, నశించబడుతూ, ఆదరణ లేక చనిపోతున్న బ్రతుకులు. దేవునికి స్తోత్రం. ఒక సంఘటన, ఒక ధనవంతుని చేతిలో లేదా ఒక ఎమ్మెల్యే చేతిలో ఒక పేద అమ్మాయి, దేవునికి స్తోత్రం, తన జీవితమును పాడు చేయబడి అతని చేతిలో ఆమె నశించిపోయి
చనిపోయిన సంఘటన ఒకసారి నేను విన్నప్పుడు నా హృదయము చాలా వేదన పడింది, పరితపించింది. అందుకే ఈ పాట ఆ వేదనలో నుండే ఈ పాట రాయాలని ప్రేరేపణ వచ్చింది. అదే మొదటి వచనంలో, అన్యాయము చేత అలమటిస్తున్న బ్రతుకులు, ఆదరించువారు లేక నశించిపోతున్న, మరణిస్తున్నటువంటి జీవితాలు, ఓ లోక రక్షకుడా, లోకాన్ని రక్షించడానికి వచ్చానని చెప్పావు గదా, రక్షించుమయ్యా ఈ జీవితాలను అని చెప్పి దేవునికి స్తోత్రం. ఆ సంఘటన, ఆ సందర్భాన్ని బట్టి ఈ వచనం, ఈ పాట ప్రేరేపణ దేవుడు నాకు ఇచ్చినప్పుడు నేను రాశాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధిలో ప్రియులారా, ఈ రాత్రికాల సమయంలో అందరూ చాలా జాగ్రత్తగా వినాలి. చాలా ప్రాముఖ్యమైనది. అందరి జీవితాలకు, అందరి కుటుంబాలకు, అందరి వ్యక్తిగతమైన ఆత్మీయ జీవితాలకు సరిపడినటువంటి అవసరమైన ప్రాముఖ్యమైన వర్తమానమును పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడబోచున్నాడు గనుక ఎవరు కూడా నిర్లక్ష్యంగా, అశ్రద్ధగా అటు ఇటు దేవునికి స్తోత్రం తిరగకుండా, అనాలోచనగా ఉండకుండా ఏకాగ్రత కలిగి ప్రార్థన పూర్వకంగా కూర్చుండి దేవుని మాటలు వినాలని మనవి చేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒకరోజు రాత్రి 12 గంటలకు నాకు మెలకువ అయింది. ఒకరోజు రాత్రి 12 గంటలకు నాకు మెలకువ అయినప్పుడు సరే అని చెప్పేసి లేచాను. లేచి సరే కాసేపు అయిన తర్వాత తెల్లవారుజామున లేచి ప్రార్థన చేసుకుందాంలే అని చెప్పేసి మళ్ళీ పడుకున్నాను. అయినా నిద్ర పట్టట్లేదు. ఆ పడక మీదనే ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు పొర్లుతున్నాను. కానీ నిద్ర పట్టట్లేదు. ఎంత కళ్ళు మూసినా కానీ నిద్ర పట్టట్లేదు. అరే ఎందుకబ్బా ఇంత అసలు నిద్ర పట్టట్లేదు ఎందుకు అని చెప్పేసి అలాగూ 1:30 అయింది. లేచి సరే నిద్ర పట్టట్లేదు కదా, కాసేపు లేచి బైబిల్ అన్న చదువుకుందామని బైబిల్ తీసుకున్నాను. బైబిల్ తీసుకొని ఇలాగూ నేను బైబిల్ తెరిచినప్పుడు ఆమోసు గ్రంథము 6వ అధ్యాయము నా కళ్ళ ముందుకు వచ్చింది. ఆమోసు గ్రంథము 6వ అధ్యాయం. రాత్రి 1:30 నుండి దాదాపుగా 2 గంటల వరకు ఆ వాక్యాన్ని నేను ధ్యానించాను. మరలా ధ్యానించాను. మరలా చదివాను. ఆ తర్వాత దేవునికి స్తోత్రం ప్రార్థనలో ఉన్నాను. ఆ వాక్యము నేను చదువుతున్నప్పుడు సూటిగా పరిశుద్ధాత్మ దేవుడు నాతోనే మాట్లాడుతున్నట్టుగా అనిపించింది. నా కొరకే ఈ వాక్యమును దేవుడిచ్చాడు అనిపించింది. నా యొక్క ప్రార్థన జీవితాన్ని, నా ఆత్మీయ జీవితాన్ని ఒకసారి చూసుకో. నీ ప్రార్థన జీవితం ఎలాగుంది? నువ్వెంత ప్రార్థన చేస్తున్నావు? ఎన్ని గంటలు ప్రార్థన చేస్తున్నావు? నశించిపోతున్న ఆత్మల కొరకు నువ్వెంతగా దేవుని సన్నిధిలో గోజాడుతున్నావు? ఎంతగా ప్రలాపిస్తున్నావు? ఎంతగా విజ్ఞాపన చేస్తున్నావు? అన్నట్టుగా దేవుడు స్వయముగా, పరిశుద్ధాత్మ దేవుడు నాతోనే ఈ అధ్యాయములో నుంచి మాట్లాడుచున్నట్టుగా నాకు అనిపించి చాలా భయం వేసింది. చాలా భయం వేసి, ప్రభువా నీ సన్నిధిలో ఇంకా నేను ఏ విధంగా ప్రార్థన చేయాలో నాకు ప్రార్థన నేర్పించు. నీ చిత్తానుసారంగా ప్రార్థన చేయడం నేర్పించు. నీ సన్నిధిలో మీరు శరీరధారిగా ఈ లోకంలో ఉన్నప్పుడు, భూమి మీద మీరు సంచరిస్తున్నప్పుడు తండ్రితో మీరు ఎలాగూ సహవాసము కలిగి ఉన్నారో, తండ్రితో మీరు ఎలాగూ ప్రార్థనలో గడుపుతూ మహారోదనతో, కన్నీళ్లతో
మీరు ఎలాగూ ప్రార్థించారో ఆ ప్రార్థన నాకు నేర్పయ్యా, ఆ ప్రార్థన నాకు అనుగ్రహించండి ప్రభువా అని దేవుని సన్నిధిలో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను మోకాళ్ళ మీద ఉన్నానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా నోటికి వచ్చే మాట అదే, ప్రభువా మీరు శరీరధారిగా ఈ భూమి మీద సంచరిస్తున్నప్పుడు మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తండ్రికి మీరు విజ్ఞాపన చేశారు. అలాంటి ప్రార్థన నాకు కూడా కావాలి. మహారోదనతో కన్నీళ్లతో ప్రార్థించే ఆ ప్రార్థన అభిషేకము నాకు ఇవ్వండి అయ్యా. ఆ ప్రార్థన భారం, ఆ ప్రార్థన ఆత్మ నాకు దయచేయండి ప్రభువా అని ఈ రోజు వరకు కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన కోసమే నేను తప్పిస్తూ ఇంకా నేను ప్రార్థనలో ఎదగాలి, ఇంకా నేను ప్రార్థనలో ఎదగాలి, ఇంకా నేను ప్రార్థన శక్తిని పొందుకొని ప్రార్థనాభిషేకమును పొందుకొని ఆ ప్రార్థనలో నేను దేవుణ్ణి కలుసుకోవాలి, దేవుడు నాతో మాట్లాడాలి అన్నటువంటి తపనతో ఇంకా నేనేం చేయాలి, నీ కొరకు ఇంకా నేనేం చేయాలి అన్నటువంటి వేదనతో ప్రతిరోజు ఈ రోజు వరకు కూడా దేవుని సన్నిధిలో నేను ప్రార్థన చేసుకుంటాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి పిల్లరా, ఆమోసు గ్రంథము 6వ అధ్యాయము 1 నుంచి 7 వచనాల వరకు చదవగలిగిన వారు స్పష్టముగా చదవండి. ఆమోసు గ్రంథము 6వ అధ్యాయం, పాత నిబంధనలో 758 పేజీ నంబర్ 758. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తీశారా? ఆమోసు గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనము నుండి ఉన్నారా చదివేవాళ్ళు? సియోనులో విచారముగా ఉన్నవారికి శ్రమ, షోమ్రోనులో నిశ్చింతగా నివసించు వారికి శ్రమ, ఇశ్రాయేలు వారికి విచారణకర్తలై జనములలో ముఖ్య జనమునకు పెద్దలైన వారికి శ్రమ. కల్నేకు పోయి విచారించుడి, అక్కడ నుండి హమాతు మహాపురమునకు పోవుడి, ఫిలిస్తీన్ల పట్టణమైన గాతునకు పోవుడి, అవి ఈ రాజ్యముల కంటే గొప్పవి గదా, వాటి సరిహద్దులు మీ సరిహద్దుల కంటే విశాలమైనవి గదా. ఉపద్రవము బహుదూరముననున్నదనుకొని అన్యాయపు తీర్పు తీర్చుటకై మీ మధ్య మీరు పీఠములు స్థాపింతురు, దంతపు మంచముల మీద పరుండుచు పాన్పుల మీద తమ్మును చాచుకొనుచు మందలో శ్రేష్టమైన గొర్రె పిల్లలను సాలలోని క్రొవ్విన దూడలను వధించి భోజనము చేయుదురు. స్వరమండలముతో కలిసి పిచ్చి పాటలు పాడుచు దావీదు వలనే వాయించుచు వాయిద్యములను కల్పించుకొందురు. పాత్రలలో ద్రాక్ష రసము పోసి పానము చేయిచు పరిమళ తైలము పూసుకొంచుందురు గాని యోసేపు సంతతి వారికి కలిగిన ఉపద్రవమును గురించి చింతపడరు. కాబట్టి చెరలోనికి ముందుగా పోవు వారితో కూడా వీరు చెరలోనికి పోవుదురు. అప్పుడు సుఖాసక్తులు చేయు ఉత్సవ ధ్వని గతించును. యాకోబు సంతతి వారికున్న గర్వము నాకు హస్సయ్యము. ఆమేన్. చిన్న ప్రార్థన. దయగల మా తండ్రి, వాక్యము మీది, వాక్యమయ్యున్న దేవుడవు నీవు. ఈ రాత్రి
నీ పాద సన్నిధికి వచ్చిన ఈ జనాంగమును చిన్న మందతో మీరే నీ పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. ఎందుకనగా నరులందరి హృదయములను నీ ఒక్కడవే ఎరుగుదువు. ఈ రాత్రి ఇక్కడ కూర్చున్న ప్రజల హృదయాలను కూడా నీవు ఎరుగుదువు. అందరి హృదయాలను చూచున్న దేవా, ఎవరి స్థితి ఏ విధముగా ఉన్నదో, ఎవరి ఆత్మీయత ఏ విధముగా ఉన్నదో, ఎవరి ప్రార్థన ఏ విధముగా ఉన్నదో, ఎవరు ఎంతవరకు నీతో సహవాసము చేయగలుగుతున్నారో, ఎవరు ఆత్మీయ జీవితములో నిర్లక్ష్యముగా ఉన్నారో, ఎవరు ఆత్మలో ఉత్సాహముగా సంతోషంగా ఉన్నారో, అందరి జీవితములను, అందరి హృదయములను ఎరుగుదువు గనుక నీవే మాట్లాడమని ప్రార్థిస్తూ మీరే మహిమ పొందుమని యేసు ప్రభు నామములో అడిగి పొందుకున్నాము తండ్రి, ఆమేన్. చూడండి, మొదటి వచనములో మనం చూసినప్పుడు సియోనులో నిర్విచారముగా ఉన్నవారికి శ్రమ, షోమ్రోను పర్వతముల మీద నిశ్చింతగా నివసించు వారికి శ్రమ. సియోనులో నివసించుచున్నటువంటి యూదా జనాంగం, షోమ్రోనులో నివసించుచున్నటువంటి ఇశ్రాయేలు జనాంగం, సియోనులో యెరూషలేములో యూదా రాజ్యం, షోమ్రోనులో ఇశ్రాయేలు రాజ్యం. సొలొమోను తర్వాత ఉత్తర రాజ్యము, దక్షిణ రాజ్యము అని ఇశ్రాయేలు యొక్క రాజ్యము రెండు భాగాలుగా విభాగించబడింది. సౌలు కాలములో, దావీదు కాలములో, సొలొమోను కాలములో ఏకరాజ్యముగా ఉన్నటువంటి దేశం సొలొమోను యొక్క అవిధేయతను బట్టి దేవుడు సంతాపము చెందినవాడై, పరితాపము చెందినవాడై, ఇదిగో నీవు నా మాట వినక, నా మాటకు లోబడక అన్య విగ్రహాలను తీసుకొచ్చి దేవుని మందిరములో, నా మందిరములో నిలబెట్టి వాటికి ధూపములు వేయించు, బలులు అర్పిస్తూ ఎన్నిసార్లు నీతో మాట్లాడినా నీవు నా మాట వినలేదు గనుక నేను దావీదుకిచ్చినటువంటి మాటను బట్టి దావీదు కొరకు ఒక దీపమును నిలబెట్టి మిగతా 10 గోత్రములను నేను నీ నుండి దూరము చేస్తాను అని చెప్పి దేవుడు మాట్లాడాడు. ఆ తర్వాత సొలొమోను కుమారుడు, దేవునికి స్తోత్రం, ఆయన కుమారుని యొక్క దినములలో రాజ్యము రెండుగా విభజించబడింది. యూదా దేశము, ఇశ్రాయేలు దేశము అని రెండు దేశాలుగా, రెండు రాజ్యాలుగా విడిపోయింది. యూదా దేశము సియోనులో, యెరూషలేములో దేవునికి స్తోత్రం రాజధానిగా ఉండి వారు అక్కడ పరిపాలన చేస్తున్నారు. ఇశ్రాయేలు దేశమును షోమ్రోనుగా వారు రాజధానిగా చేసుకొని పరిపాలన చేస్తున్నారు. ఇప్పుడు రెండు కుటుంబాలను ఉద్దేశించి దేవుడు మాట్లాడుతున్నాడు. సియోనులో నివాసము చేస్తున్నది ఎవరు? యూదులు. షోమ్రోనులో నివాసము చేస్తున్నది ఎవరు? ఇశ్రాయేలీలు. రాజధానులను ఉద్దేశించి దేవుడు మాట్లాడుచున్నాడు. ఇశ్రాయేలు దేశములో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలకు గాని, అధిపతులకు గాని, నాయకులకు గాని ఏమాత్రము కూడా చింత లేదు, విచారము లేదు. ఇక్కడ చూడండి, సియోనులో నిర్విచారముగా ఉన్న వారికి శ్రమ. దేవుని పట్టణం, దేవుని దేశం
దేవుడు ఇచ్చిన వాగ్దాన భూమి ఎన్నో అద్భుతాలు, ఎన్నో మహత్కార్యాలు, ఎన్నో గొప్ప కార్యాలు, ఎన్నో యుద్ధములు, ఎన్నో జయములు, ఇవన్నీ కూడా జరిగిన తరువాత ఇశ్రాయేలు ప్రజలు దేవుడు వారికి వాగ్దానము చేసినటువంటి వాగ్దాన భూమిలోనికి వచ్చారు. వాగ్దాన భూమిలో పాలు తేనెలు ప్రవహించు దేశములో సియోనులో దేవుని యొక్క మందిరం ఉన్న స్థలములో, దేవుడు కోరుకున్న స్థలములో, ఏర్పరచుకున్న స్థలములో నివాసము చేస్తున్నారు. ఇది దేవుని పట్టణం అని చెప్పుకుంటున్నారు. ఇది దేవుని రాజ్యం అని చెప్పుకుంటున్నారు. ఇది దేవుడు పాలు తేనెలు ప్రవహించే దేశమును మా పితరులకు వాగ్దానము చేశాడు. ఆ వాగ్దాన ప్రకారముగా ఇప్పుడు దేవుడు మాకు ఇచ్చాడు. మేము అబ్రహాము సంతానం, ఇస్సాకు సంతానం, యాకోబు సంతానం, మేము యూదా జనాంగం అని గొప్పలు చెప్పుకుంటున్నారు తప్ప సియోనులో నివాసము చేస్తున్న వానికి ఎవ్వరికి కూడా విచారం లేదు. అందరు ఎలాగున్నారట? ఎలాగున్నారట? అందరు చెప్పాలి. ఎలాగున్నారు? బైబిల్లో ఉన్న మాట చెప్పండి. బైబిల్లో ఉన్న మాట చెప్పండి. సియోనులో ఉన్నటువంటి వారు ఎలాగున్నారు? కొంచెం గట్టిగా చెప్పండి. అందరికీ మాటలు వచ్చు కదా. మాటలు రానోళ్ళు ఒకసారి చేయెత్తండి. మాటలు రానోళ్ళు స్తోత్రం. మాటలు వచ్చిన వాళ్ళు ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఇది చాలా, మీరు ఎప్పుడు ఎక్కడ ఏ యూట్యూబ్లో ఏ వాట్సాప్లో ఎక్కడ కూడా మీరు వినలేదు. ఈ వర్తమానం మీకు ఎక్కడ కూడా దొరకదు. అర్ధరాత్రి దేవుడు నన్ను లేపి నాకు ఇచ్చిన ఈ వర్తమానం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకే మీరు ఎన్నడూ వినని సంగతులు ఇందులో నుంచి నేను చెప్తాను. రాత్రి 11 కావచ్చు, 12 కావచ్చు. కూర్చుంటారా? కూర్చుంటారా? చెప్పరు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆల్ నైట్ దేవుని నడిపిస్తే ఆల్ నైట్ ప్రార్థన జరగవచ్చు. స్తోత్రం. హల్లెలూయా. అందరం స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. హల్లెలూయా. సియోనులో నివాసము చేస్తున్న వారికి వారు ఎలాగున్నారట? నిర్విచారము. నిర్విచారం అన్న దానికి అర్థం ఏంటి అంటే ఏంటిది? విచారము లేకపోవడము. విచారము లేకపోవడము. స్తోత్రం. షోమ్రోన్లో ఉన్నవారు ఎలాగున్నారు? నిశ్చింతగా ఉన్నారు. షోమ్రోన్లో ఉన్నవారు ఎలాగున్నారు? నిశ్చింతగా ఉన్నారు. నిశ్చింతగా అంటే దాని అర్థం ఏంటి? ఏమి చింత లేకపోవడం. చింత లేకుండా బతుకుతున్నారు. వాళ్ళకు విచారం లేదు, వీళ్ళకు చింత లేదు. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరు వాళ్ళంతా మరి? ఎవరు వాళ్ళు? అన్యుల? దేవుణ్ణి ఎరగని వాళ్ళ? దేవుణ్ణి ఎరగని వాళ్ళ? వాగ్దానము లేని వాళ్ళ? వాగ్దాన పుత్రులు అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల సంతానం. మన మాటలో చెప్పాలంటే క్రైస్తవులు, విశ్వాసులు, దేవుని నిబంధనను ఎరిగిన వారు, ఎర్ర సముద్రము దాటిన వారు, మన్నాను తిన్నవారు, పూరేళ్లను తిన్నవారు, దేవుని యొక్క ప్రత్యక్ష గుడారములోనికి మహిమను దిగి వచ్చినప్పుడు కన్నులారా వారు, దేవుని యొక్క స్వరమును విన్నవారు, ప్రారంభములో అంతా మహిమ మేఘము కింద నడిపించబడ్డవారు, అంత ఉజ్జీవముగా బలముగా దేవుని యొక్క వెలుగును చూచి మహిమ మేఘము కింద నడిపించబడి ఎంతో ఉజ్జీవింపబడి మోషే నాయకత్వంలో, యెహోషువ నాయకత్వంలో అనేక గొప్ప విజయాలను చూచినటువంటి వారు.
ఇప్పుడేమైపోయారు? ఎక్కడ పోయింది ఆ ఉజ్జీవం? ఎక్కడ పోయింది ఆ పట్టుదల? ఎక్కడ పోయింది ఆ ఐక్యత? స్తోత్రం. ఎక్కడ పోయింది ఆసక్తి? ఆ రోజు వాళ్ళకే కాదు, ఈరోజు ఈ సంఘములో ఉన్న మీకు, మేము రక్షింపబడ్డాం, మారు మనసు పొందాం, బాప్తిస్మము పొందాం, ప్రభురాత్రి భోజన సంస్కారములో పాలు పొందుతున్నాం, మాకొక మంచి అందమైన చర్చి ఉంది, అందమైన దేవాలయం ఉంది, మంచి దైవజనుడు ఉన్నాడని గొప్పలు చెప్పుకుంటున్నాం, కరెక్టే. కానీ నీ జీవితంలో ఏదైతే పోగొట్టుకున్నావు, దేనిని నీ జీవితంలో పోగొట్టుకున్నావు, పోగొట్టుకున్న దాని గురించి ఏనాడైనా విచారముతో, చింతతో దేవుని సన్నిధికి వచ్చి కన్నీరు కార్చి ప్రార్థిస్తున్నావా? ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితంలో ఏది పోగొట్టుకున్నావు? ఆనందాన్ని పోగొట్టుకున్నావా? సంతోషమును పోగొట్టుకున్నావా? ఆరోగ్యమును పోగొట్టుకున్నావా? డబ్బును పోగొట్టుకున్నావా? కుటుంబంలో ఐక్యతను పోగొట్టుకున్నావా? ప్రార్థన జీవితాన్ని, నీ వ్యక్తిగతముగా ప్రార్థన జీవితాన్ని పోగొట్టుకున్నావా? అభిషేకం, పరిశుద్ధాత్మ అభిషేకం పోగొట్టుకున్నావా? వరాలు, ఫలాలు, భాషలు, అన్య భాషలు. ప్రార్థనకు వస్తున్నావు, పోతున్నావు, కనయ్యో ఇంకా నేను పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకోలేకపోతున్నానన్న చింత ఉందా నీకు? ప్రార్థనకు వస్తున్నావు, పోతున్నావు, అయ్యో నేను ఇంకా అన్య భాషలు మాట్లాడలేకపోతున్నాను, ఆత్మవరాలు లేవు, ఆత్మ ఫలాలు లేవు, ప్రవచనము లేదు, దర్శనము లేదు. నా ఆత్మ పైకి నేను బాగానే ఉన్నాను, కానీ నా అంతరంగములో నెమ్మది, తృప్తి, ఆనందం, సంతోషం, ఉజ్జీవము, పచ్చదనము లేకుండా ఎండిపోయిన పొలము వలె, బీటలు బారిన పొలము వలె, పగిలిపోయిన నేల వలె, భూమి వలె నా అంతరంగములో నేను ఎండిపోయి ఉన్నా. హల్లెలూయా, హల్లెలూయా. నీ ఆత్మీయ జీవితమును గురించి నువ్వు చింత కలిగి ఉన్నావా? నీ విశ్వాస జీవితమును గురించి ఆలోచిస్తున్నావా? విచారిస్తున్నావా? ఇన్ని సంవత్సరాల నుంచి నేను ప్రార్థనకి వెళ్తున్నాను, ఇన్ని సంవత్సరాల నుంచి నేను గుడికి వెళ్తున్నాను, ఇన్ని సంవత్సరాల నుంచి నేను దేవుని నమ్ముకున్నాను, ఎందుకు క్రీస్తులో పరిపూర్ణముగా నేను ఆనందించలేకపోతున్నాను, పరిపూర్ణముగా నేను సంతోషించలేకపోతున్నాను, పరిపూర్ణముగా నా కుటుంబములో, నా జీవితంలో దేవుని కార్యాలను నేను ఎందుకు చూడలేకపోతున్నాను? స్తోత్రం, హల్లెలూయా. ఈ ఆమోసు గ్రంథంలో 9 అధ్యాయాలు ఉన్నాయి, 146 వచనాలు ఉన్నాయి. 9 అధ్యాయాలు, 9 అధ్యాయాలలో 146 వచనాలు ఉన్నాయి. మొదటి 2 అధ్యాయాలు అన్య రాజులను గురించి, అన్య దేశములను గురించి, అన్య ప్రజలను గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. అన్యులు చేసిన పాపములు, అన్యులు చేసినటువంటి తప్పులు, ఆ రాజులు, ఆ ప్రజలు చేసినటువంటి పాపములు, దోషములను బట్టి వారి మీదకి రాబోతున్న దేవుని ఉగ్రతను గురించి మొదటి 2 అధ్యాయాలలో మాట్లాడుతున్నాడు దేవుడు. తర్వాత 3వ అధ్యాయము నుండి 8వ అధ్యాయం వరకు ఇశ్రాయేలు ప్రజలు, మేము దేవుణ్ణి ఎరిగిన వారం, అబ్రహాము సంతానం, ఇస్సాకు సంతానం, యాకోబు సంతానం అని చెప్పుకొని గొప్పలు చెప్పుకొని గొప్పగా పోతున్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు దేవుని యొక్క ఆజ్ఞలను అతిక్రమించి, దేవుని యొక్క ధర్మశాస్త్రమును అతిక్రమించి, దేవుని యొక్క మాటకు లోబడకుండా,
దేవుని యొక్క మాటను గ్రహించకుండా, దేవునికి లోబడకుండా, దేవునికి విధేయులు కాకుండా వారు ఇశ్రాయేలు ప్రజలు చేసిన అతిక్రమమైన అక్రమమైన పనులు, అవిధేయతను, వారి తప్పులను బట్టి ఇశ్రాయేలు ప్రజల మీదికి, యూదా జనాంగం మీదికి రాబోతున్న దేవుని ఉగ్రతను గురించి 3వ అధ్యాయం నుంచి 8వ అధ్యాయం వరకు దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక చివరి 9వ అధ్యాయములో పశ్చాత్తాపముతో ఎవరైతే దేవుని వైపు తిరుగుతారో, వాళ్ళ బలహీనతను, వాళ్ళ లోపములను తెలుసుకొని, వారి లోపములను సరిదిద్దుకొని, పశ్చాత్తాపముతో విరిగి నలిగిన హృదయముతో దేవుని వైపు ఎవరైతే తిరుగుతారో, ఎప్పుడైతే తన ప్రజలు తిరుగుతారో, అప్పుడు దేవుడు తిరిగి వాళ్ళ జీవితంలో కోల్పోయిన దానికంటే ఇంకా సమృద్ధిని దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. ఇవన్నీ ఇప్పుడు 9 అధ్యాయాలు బోధిస్తా నేను. కూర్చుంటారా? స్తోత్రం. హల్లెలూయా. పాస్టర్ గారు చెప్పాలా? 9 అధ్యాయాలు. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఇవన్నీ కూడా దేవునికి స్తోత్రం. దేవుడు, నేను త్వరగానే అన్ని ఒక్కొక్క అధ్యాయం వివరించడానికి సమయం సరిపోదు, కానీ నేను త్వరగా ముగించడానికి ప్రయత్నం చేస్తాను. మీరు ఎంత జాగ్రత్తగా, ఎంత శ్రద్ధగా వింటే అంతగా ఈ వర్తమానం ద్వారా మీరు ఆశీర్వదించబడతారు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు ఇశ్రాయేలు ప్రజలకు చింత లేకుండా ఉన్నారు? ఎందుకు యూదా ప్రజలకు చింత లేకుండా, ఇశ్రాయేలు ప్రజలకు విచారం లేకుండా ఉన్నారు అంటే, ఆ దేశంలో జరుగుతున్నటువంటి విషయాలను గురించి దేవుని ఆత్మ పరితపించిపోయింది. దేవుని ఆత్మ పరితపించిపోయింది. అక్కడ దేవునికి స్తోత్రం. దేశములో మొట్టమొదటిది అన్యాయము పెరిగిపోచున్నది. రెండవది వ్యభిచారము, విగ్రహారాధన పెరుగుచున్నది. మూడవది శ్రేష్టమైన విశ్వాసులు, సేవకులు చంపబడుతున్నారు. నాలుగవది చెడు సంగీతము ద్వారా పెరుగుచున్నటువంటి పాపాలు, చెడు సంగీతము ద్వారా పెరుగుతున్నటువంటి పాపాలు. ఐదవది క్రైస్తవులు దేశము ఈ విధముగా పాపాలతో దిగజారిపోతూ దేవుని యొక్క సన్నిధిని కోల్పోయినటువంటి స్థితిలో ఉన్నప్పటికీ ఎవరికి చింత లేదు. ఆరవది గర్వం, అహంకారం దేశములో ప్రజల్లో పెరిగిపోతున్నది. ఏడవది స్వనీతి, స్వార్థం, ఘోర దుర్మార్గత పెరిగిపోతున్నది. 8 మనుషుల యొక్క హృదయాలు బండబారిపోయి కఠినమైపోతున్నవి. ఇంత భయంకరమైనటువంటి కార్యాల చేత ఒకప్పుడు దేవుని మహిమ దిగి వచ్చిన స్థలం, ఒకప్పుడు దేవుని యొక్క సన్నిధి దిగి వచ్చిన స్థలం, సాక్షాత్తు దేవుడే గుడారములోనికి దిగి వచ్చినప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా మహిమను చూచి దేవుని ఎదుట సాగిలపడి నమస్కరించి దేవుణ్ణి ఆరాధించి దేవుణ్ణి మహిమపరిచినటువంటి ప్రజలు. ఆ ప్రజలు దేవుని యొక్క దైవజనుడు 40 రాత్రులు 40 పగళ్ళు సినాయి పర్వతం మీద భయంకరమైన 50 డిగ్రీల సెల్సియస్ 50 డిగ్రీల తీవ్రమైన ఎండలో, ఆ అరేబియా ఎడారిలో, ఆ రాళ్ళు కొండలు కలిగినటువంటి ఆ పర్వతాల మీద భయంకరమైన ఎండ, వేడి ఉన్నటువంటి ఆ పరిస్థితుల్లో 40 రాత్రులు 40 పగళ్ళు దేవునితో ఏకాంతముగా గడిపి, దేవునికి స్తోత్రం, తన కడుపును మాడుచుకొని, రక్తము ఎండబెట్టుకొని, పేగులు మాడుచుకొని, అన్నపానములను మానివేసి
దేవుని సన్నిధిలో గడిపి దేవుని దగ్గర నుంచి ధర్మశాస్త్రము పొందుకుంటే ఆ ధర్మశాస్త్రమును, ఆ వాక్యమును, ఆ వాగ్దానాలను ప్రజలు నిర్లక్ష్యం చేసేస్తారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రజలు దేవుని యొక్క వాక్యమును నిర్లక్ష్యం చేశారు, వాగ్దానాలను మర్చిపోయారు, ఆరాధన మర్చిపోయారు, దేవుని మందిరానికి రావడం మర్చిపోయారు, మందిరములో బలులు అర్పించడం మానేశారు. పాపము వైపు, లోకము వైపు, లోక ఆశల వైపు, లోకము యొక్క సుఖ భోగముల వైపు ఆకర్షితులు అయిపోతున్నారు. ఈ రోజుల్లో, ఆ రోజే కాదు, ఈ రోజుల్లో కూడా ఆత్మ సంబంధమైన పాటలు, ఆత్మ సంబంధమైన పరిశుద్ధాత్మ కుమ్మరింపు, ఉజ్జీవం అది కాదు. సంగీతం ఎంత స్పీడ్గా సంగీతము ఒత్తుతే, ఎంత స్పీడ్గా సంగీతమును వాయిస్తే, కీబోర్డు ఎంత స్పీడ్గా ఒత్తుతే, ప్యాడో డ్రమ్ములు ఎంత స్పీడ్గా కొడితే, పగిలిపోయేటట్టు కొడితే, అంతా దేవునికి స్తోత్రం. డ్యాన్సులు, నాట్యాలు దేవునికి స్తోత్రం చేస్తే అదే ఉజ్జీవం అనుకుంటున్నారు ఈ రోజుల్లో. ఉజ్జీవం అంటే డ్రమ్ములో లేదు, ఉజ్జీవం అనేది కీబోర్డులో లేదు, ఉజ్జీవం అనేది ప్యాడులో లేదు. ఉజ్జీవము నిజమైన పశ్చాత్తాపములో నుండి, అంతరంగములో నుండి పుట్టుకొస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఉజ్జీవం ఇక్కడ వస్తుంది, ఇక్కడ ప్రారంభం కావాలి. స్తోత్రం. ఈ కూటమికి ఏం పేరు పెట్టాడు పాస్టర్ గారు? సంఘ క్షేమమా, సంఘ ఉజ్జీవమా? స్తోత్రం, హల్లెలూయా. సంఘము ఎప్పుడు క్షేమాభివృద్ధి చెందుతుంది? సంఘము ఎప్పుడు క్షేమాభివృద్ధి చెందుతుంది? సంఘములో శారీర కార్యాలు, సంఘములో నిలువెచ్చని స్థితి, సంఘములో విశ్వాసులు విచారము లేకుండా, చింత లేకుండా, సంఘము గురించి పట్టింపు లేకుండా, సేవ గురించి పట్టింపు లేకుండా, పరిచర్య గురించి పట్టింపు లేకుండా, దేవుని సంఘముల మందిరముల గురించి ఆసక్తి లేకుండా, విచారము లేకుండా, చింత లేకుండా, నిలువెచ్చని స్థితిలో ఉంటే సంఘము క్షేమాభివృద్ధి చెందుతుందా? స్తోత్రం, హల్లెలూయా. సంఘము క్షేమాభివృద్ధి చెందుతుందా? సంఘము క్షేమాభివృద్ధి చెందాలి అంటే ప్రతి ఒక్క విశ్వాసి దేవునికి స్తోత్రం నిర్విచారమును, దేవునికి స్తోత్రం నిర్విచారమును, నిలువెచ్చని స్థితిని, నిశ్చింతమైనటువంటి బ్రతుకులను వదిలిపెట్టి దేవుని యొక్క పులిపీఠము దగ్గరికి వచ్చి ఆ పులిపీఠము ఎదుట కన్నీరు కార్చి హృదయములను కుమ్మరించినప్పుడు ఉజ్జీవము ప్రారంభమవుతుంది. అప్పుడు సంఘము క్షేమాభివృద్ధి చెందుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఇక్కడ దేవునికి స్తోత్రం. 6వ అధ్యాయం 2వ వచనం నుంచి మళ్ళా చదవండి. ఆమోసు గ్రంథం 6వ అధ్యాయము 2వ వచనము నుండి. స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. 6వ అధ్యాయము 2వ వచనము నుండి. కల్నేకు పోయి విచారించుడి, అక్కడ నుండి హమాతుపురమునకు పోవుడి, ఫిలిస్తీన్ల పట్టణమైన గాతునకు పోవుడి, అవి ఈ రాజ్యముల కంటే గొప్పవి గదా, వాటి సరిహద్దులు మీ సరిహద్దుల కంటే విశాలమైనవి గదా, ఉపద్రవము బహుదూరముగా ఉన్నదనుకొని అన్యాయపు తీర్పులు తీర్చుటకై. ఆమేన్, హల్లెలూయా. ఏం జరుగుతుంది దేశంలో? 12వ వచనం చూడండి. 12వ వచనం. దేవునికి స్తోత్రము కలుగుగాక. 12వ వచనం. ఎవరు లేరా బైబిల్ చదివేటోళ్ళు? స్తోత్రం, హల్లెలూయా. ఏమైంది మీకు? చదువుకున్న వాళ్ళు లేరా? నేనే చదువుకొని నేనే ప్రసంగం చేసుకోవాలి అంటే మీకు కూడా చింత లేదన్నమాట. స్తోత్రం. మీరు కూడా నిర్విచారంగా ఉన్నారు. ఏం విచారం లేదు, ఉజ్జీవం లేదు. బైబిల్ అందియాలా, వాక్యం అందియాలా, పాటలు పాడాలా,
దేవునికి స్తోత్రం. బతుకమ్మలాగా కూర్చుండి ఇట్లనే బీరిపోయినడం కాదు. స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు వచ్చాం మనము? చెప్పండి, ఎందుకు వచ్చాం మనము? స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు వచ్చాం మనము? మీరందరి దగ్గరికి రండి, మీరందరి దగ్గరికి రండి. స్తోత్రం, దగ్గరికి రండి. హల్లెలూయా, హల్లెలూయా. దగ్గరికి రండి. మీరందరూ లేచి రావాలి, అందరి దగ్గరికి. ఇక్కడంతా ఇదంతా రండి, దగ్గరికి రండి. స్తోత్రం, హల్లెలూయా. స్తోత్రం, దగ్గరికి రండి. ఇంకా మీరందరూ రావాలా? స్తోత్రం. ఇదంతా ఖాళీగా ఉంది కదా, దగ్గరికి రండి, రండి, దగ్గరికి రండి. స్తోత్రం, ప్రైజ్ ద లార్డ్. స్తోత్రం, 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 హల్లెలూయా, హల్లెలూయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. జీవనది చెప్పలు కొట్టాలి గట్టిగా, పాత పాట అందరూ పడండి. చేయుమయా జీవనదిని, జీవనదిని నా హృదయములో ప్రవహింప చేయుమయా. శరీర క్రియలన్నీయు నాలో నశింప, గట్టిగా గట్టిగా పడాల, గట్టిగా పడాల. ప్రైజ్ ది లార్డ్, గ్లోరీ. జీవనదిని జీవనదిని ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం, ఆత్మీయ జీవనదిని నా హృదయములో, పాడండి, కొట్టండి చప్పట్లు, గట్టిగా పాడండి. జీవనదిని ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందరూ సరి గట్టి చెప్దాం, హల్లెలూయా, హల్లెలూయా. 12వ వచనం చదవండి. 12వ వచనం. గుర్రములు బండల మీద పరిగెత్తునా, అట్టి చోట ఎవరైనా ఎద్దులతో దున్నుదురా. అయినను మా శక్తి చేతనే బలము తెచ్చుకొందుమని చెప్పుకొనొచ్చు వ్యర్థమైన దానిని బట్టి సంతోషించు మీరు న్యాయమును ఘోరమైన అన్యాయముగాను, నీతి ఫలమును ఘోర దుర్మార్గముగాను మార్చితిరి. దేశంలో ఏం జరుగుతుంది ఇప్పుడు? స్తోత్రం, హల్లెలూయా. న్యాయమును అన్యాయముగా మార్చి, అంటే చూడండి, వారు మా శక్తి చేతను మా బలము చేతను మేము సాధించేదము అని చెప్పి న్యాయమును అన్యాయముగా మార్చి నీతిని ఘోర
దుర్మార్గముగా మార్చి వారు విర్రవీగుతూ మా శక్తి చేత మేము సమస్తము సాధించెదం, ఇది మా బలము చేత మేము సాధించదమని చెప్పి వారు నీతిని విడిచిపెట్టారు, యథార్థతను విడిచిపెట్టారు. దేవుని యొక్క జ్ఞానమును, దేవుని యొక్క శక్తిని, ఏ దేవుని శక్తి ఎర్ర సముద్రమును దాటించిందో, ఏ దేవుని యొక్క శక్తి వారికి ఆకాశము నుండి మన్నాను కురిపించిందో, ఏ దేవుని శక్తి పూరేళ్లను కురిపించిందో, ఏ దేవుని శక్తి ఎరికో గోడలను గూల్చివేసిందో, ఏ దేవుని శక్తి శత్రువు అంతటి మీద జయమిచ్చిందో, ఆ దైవ శక్తిని వారు విడిచిపెట్టి మర్చిపోయి ఇప్పుడేమంటున్నారు? మా శక్తి చేత, సొంత బలముతో, సొంత జ్ఞానముతో, సొంత బుద్ధితో దేవునికి స్తోత్రం మేమేదైనా చెయ్యగలమని చెప్పి విర్రవీగుతున్నారు. ఆ రోజుల్లోనే కాదండి, ఈరోజు మన దేశములో, మన భారతదేశంలో, ప్రపంచమంతటిలో కూడా ఇదే జరుగుతుంది. ఆమేన్, హల్లెలూయా. ఆ మధ్యలో అమెరికాలో లాస్ ఏంజిల్ తగలబడింది. లాస్ ఏంజిల్ తగలబడింది. ఎందుకు తగలబడింది తెలుసా? ఇదే మాట ఆ యొక్క రాత్రి ఆ ప్రోగ్రామును నడిపిస్తున్నటువంటి యాంకర్ ఆమె చెప్పిన మాట ఏంటి తెలుసా? దేవుడు లేడు, దేవుడు లేడు, మనమే దేవుళ్ళము, మనము హీరోలము, మన ముందు దేవుడు జీరో అన్నది ఆమె. ఎంత అహంకారం అండి! దేవుడు లేడు, ఇది మన జ్ఞానం, ఇది మన టాలెంట్, ఇది మన డబ్బు, ఇది మన అందం, ఇది మన శక్తి, మనము హీరోలం, మన ముంగట దేవుడు జీరో అన్న 2 రోజులకే లాస్ ఏంజిల్ మొత్తం కాలి బూడిదైపోయింది. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మానవుడు ఎక్కడ పోతున్నాడు? మానవుడు దేన్ని ఆధారము చేసుకుంటున్నాడు? లాస్ట్కు చివరికి మానవుని యొక్క అహంకారం, మానవుని యొక్క గర్వం, మానవుని యొక్క దేవునికి స్తోత్రం చదువు, తెలివితేటలు ఎక్కడికి వచ్చినాయి తెలుసా? ఇక దేవునితో మనకు అవసరం లేదు, ఇక దేవునితో మనకు పని లేదు, ఇక మనకున్న టాలెంట్తో, మనకున్న జ్ఞానంతో, మనకున్న విద్యతో, మనకున్న శక్తితో, మనకున్న బలముతో మనము ఏదైనా చేయగలము, ఏదైనా సాధించగలం అన్న కాడికి వచ్చాడు మానవుడు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అందుకొరకే దేవుని సన్నిధిలో పిల్లరా, దీన్ని బట్టి దేశంలో, ప్రపంచంలో, భూమి మీద ఇప్పుడు ఏం జరుగుతున్నాయి? 3వ వచనం, దేవునికి స్తోత్రం. ఆమోసు గ్రంథం, దేవునికి స్తోత్రం, 3వ వచనం. ఉపద్రవ దినము బహు దూరముననున్నదనుకొని అన్యాయపు తీర్పు తీర్చుటకై మీ మధ్య మీరు పీఠములు స్థాపింతురు. స్తోత్రం. ఏమనుకుంటున్నారట? ఇప్పుడే ఎక్కడి నాశనము, ఇప్పుడే ఎక్కడి అంతము, ఇప్పుడే ఎక్కడి ఉపద్రవము, ఆ ఉపద్రవం ఇప్పుడే వస్తుందా? ఉపద్రవం ఇంకా చాలా దూరం ఉన్నది. కనుక ఇప్పుడు మనము తిందాం, తాగుదాం, సుఖపడదాం, దోచుకున్నంత దోచుకుందాం, దాచుకున్నంత దాచుకుందాం, మన ఇష్టం. ఇలాంటి కార్యాలు దేశములో జరుగుతున్న సియోనులో ఉన్న వారికి ఏం లేదండి? విచారం లేదు. షోమ్రోనులో ఉన్న వారికి చింత లేదు. అయ్యో నా దేశం నాశనం అయిపోతుంది, అయ్యో నా దేశంలో దేవుని యొక్క మహిమ తొలగిపోయింది, దేవుని సన్నిధి తొలగిపోయింది, దేవుడు మాకు దూరం అయిపోయాడు, దేవుని యొక్క అభిషేకం మమ్మల్ని వదిలిపెట్టిపోయింది అన్న ఆత్మ సంబంధమైన వేదన, తపన, ఆ పశ్చాత్తాపం లేకుండా ఏమాత్రం దేవుని సన్నిధి దూరం అయిపోయిందన్న చింత లేదు,
అభిషేకం లేదన్న చింత లేదు, దేవుని యొక్క మహిమ, దర్శనాలు, ప్రత్యక్షత కనబడలేదన్న చింత లేదు. దేశంలో ఉపద్రవాలు జరుగుతూనే ఉన్నాయి. దేవుని యొక్క ఉగ్రత, భయంకరమైనటువంటి తుఫానులు, కరువులు. ఇప్పుడు చెప్తున్నారు దేవునికి స్తోత్రం, ఎల్నోని రాబోతుందట. అది వస్తే భయంకరమైన కరువు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మొన్నటి దినమున వెనుజులాలో భయంకరమైన భూకంపం, పెద్ద పెద్ద భవంతులు క్షణముల కుప్పగూలిపోయాయి. దేవుడు చెప్పాడు కదా, నీ రాకడకు గుర్తులేంటయ్యా అంటే భూకంపములు, కరువులు, యుద్ధములు, జనం మీదకి జనం, రాజ్యం మీదకి రాజ్యం, భూమి మీద సమాధానము ఉండదు అన్నాడు. అవన్నీ ఇప్పుడు జరుగుతున్నాయా లేవా? దేవుడు చెప్పినవి జరుగుతున్నాయా లేవా? దేవుడు చెప్పిన సంఘటనలు జరుగుతున్నాయి కదా. అయినా క్రైస్తవులు ఎందుకు చింత లేకుండా ఉన్నారు? అయినా క్రైస్తవులు ఎందుకు విచారము లేకుండా, విచారించలేకుండా పోతున్నారు? తర్వాత ఇంకా కిందికి చదవండి. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. 4వ వచనం. పరుండుచు, చాచుకొనుచు, వధించి మందలో శ్రేష్టమైన గొర్రె పిల్లలను, సాలలో క్రొవ్వి దూడలను. ఇక్కడ స్తోత్రం, మందలో, సాలలో శ్రేష్టమైన గొర్రెలు, క్రొవ్విన దూడలు అని మనం చూస్తున్నాం. శ్రేష్టమైన గొర్రెలు అంటే పరిశుద్ధులు, నీతిమంతులు, విశ్వాసులు, దేవునికి ఇస్తారు. క్రొవ్విన దూడలు అంటే దైవ సేవకులు. ఎంతోమంది మన భారతదేశములో వధించబడుతున్నారు. ఆమేన్. ప్రపంచంలో వధించబడుతున్నారు, ప్రపంచ దేశాల్లో. ఆ మధ్యలో దేవుని ఇప్పటికి కూడా మణిపూర్లో జరుగుతున్నటువంటి పరిస్థితులు. మొన్న దేవునికి స్తోత్రం, 3 సేవకులను చంపేశారు. మళ్ళీ మొన్న 3 కిడ్నాప్ చేశారట. ఎన్నో చర్చిలు కాల్చివేశారు, చర్చిలు తగలబడుతున్నాయి, విశ్వాసులను చంపుతున్నారు, సేవకులను చంపేస్తున్నారు. ఇన్ని ఘోరమైన పరిస్థితులు జరుగుతుంటే కూడా సంగమా మేల్కో. ఆమేన్, హల్లెలూయా. విశ్వాసులారా మేలుకో. ఎంతకాలము నిర్విచారముగా ఉంటారు? ఎంతకాలము నిశ్చింతగా ఉంటారు? ఇవి నిశ్చింతగా ఉండే రోజులు కాదు, నిర్విచారముగా ఉండే రోజులు కాదు, మనము మేల్కొనే రోజులు. ఆమేన్, హల్లెలూయా. తర్వాత కిందికి చదవండి. దేవునికి స్తోత్రం. స్వరమండలములతో కలిసి పాటలు, పిచ్చి పాటలు పాడుచు దావీదు వలనే. స్తోత్రం. స్వరమండలం, సంగీతం. సంగీతం మీద ఏ పాటలు చెప్పండి? ఏ పాటలు? పిచ్చి పాటలు. ఆ పిచ్చి పాటలు పాడుతూ, ఆ పిచ్చి పాటలుతో డాన్సులు చేస్తూ, ఎగురుతూ, దానికి ఏం పేరు పెడుతున్నారు? ఏం పేరు పెడుతున్నారు? ఇది దావీదు ఆరాధన, ఇది దావీదులాగా మేము నాట్యం చేస్తున్నాం, ఇది దావీదులాగా మేము దేవుణ్ణి ఆరాధిస్తున్నామని చెప్పేసి చేసేదేమో పిచ్చి పాటలు, పాడేటేమో పిచ్చి పాటలు, చేసేటేమో పిచ్చి డ్యాన్సులు, చేసేటేమో సైతాను డ్యాన్సులు. పేరేమో దావీదు. ఇప్పుడు సంఘములో, చర్చిలో దేవునికి స్తోత్రం జరుగుతున్నాయి అవే కదా. ఆమేన్, హల్లెలూయా. ఈ దయ్యపు ఆరాధనలు, ఈ పిచ్చి పాటలు సంఘం, క్రైస్తవ్యములకు వెళ్ళిపోవును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఏం భయంకరంగా దేవునికి స్తోత్రం. డీజీలు పెట్టడం, క్రైస్తవులు చర్చిలలో డీజీలు పెట్టడం, ఫంక్షన్లలో డీజీలు పెట్టడం,
ఆరాధన అయిపోయేదా ఆరాధనలో కూర్చున్నంత వరకు స్తోత్రం 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 అని ఉద్యమంగా పాటలు పాడి వాక్యం చెప్పి పాస్టర్ అక్కడికి వెళ్ళి రాగానే దేవునికి స్తోత్రం రికార్డు మార్చి గొల్లమల్లమ్మ కోడల పాట డ్యాన్స్ పెట్టి క్రైస్తవులే బుల్లెట్ బండి ఎక్కి వస్తాను చెప్పడం మళ్ళీ క్రైస్తవులే. ఇలాగైతే క్రైస్తవుడు ఎలాగూ దేవుని రాజ్యం వెళ్తాడు? ఓ క్రైస్తవుడా, విశ్వాసి, నువ్వెందుకు రక్షణ పొందావు? ఎందుకు మారు మనసు పొందావు? ఎందుకు బాప్తిసం పొందావు? ఎందుకు దేవుని నమ్ముకున్నావు? నువ్వు రక్షణ పొందిన కారణం ఏమిటో నీకు తెలుసా? దేవుని నమ్ముకున్న కారణం ఏమిటో నీకు తెలుసా? బాప్తిసం పొందిన కారణం ఏమిటో నీకు తెలుసా? పిచ్చి పాటలు పాడి డ్యాన్సులు చేసి దావీదు వలె నాట్యం ఆడుతున్నానని చెప్పుకొని నిన్ను నీవు మోసం చేసుకోవడానికా? నిన్ను నువ్వు నీ ఆత్మీయతను నాశనము చేసుకోవడానికా? ఇలాంటి కార్యాలు జరుగుతున్నా కూడా సియోనులో ఉన్నటువంటి వారికి ప్రైజ్ ది లార్డ్ విచారం లేదు. షోమ్రోన్లో ఉన్న వారికి చింత లేదు. అయ్యో, ఎందుకింత దిగజారిపోతున్నారు క్రైస్తవులు? ఎందుకింత దిగజారిపోతున్నారు విశ్వాసులు? ఎందుకు సినిమా పాటలు పెట్టుకొని డ్యాన్సులు చేస్తున్నారు? ఎందుకు ఫోక్ సాంగులు పెట్టుకొని డ్యాన్సులు చేస్తున్నారు? మళ్ళా చర్చిలకు వచ్చి దేవునికి స్తోత్రం ప్రార్థన చేయడం, ఆరాధన చేయడం, పాటలు పాడడం, చేతులెత్తి స్తోత్రం చెప్పడం, నిండా ముసుగులు వేసుకొని కూర్చోవడం, బయటికి పోయిన తర్వాత దేవునికి స్తోత్రం డీజేలు పెట్టుకొని కోలలు ఆడడం. ఇవన్నీ శరీర కార్యాలు. క్రైస్తవులు కూడా శరీర కార్యాలకు బానిసలైపోతున్నారు. సంఘములోనికి శరీర కార్యాలు వచ్చేసాయి. సంఘములో శరీర కార్యాలు, విశ్వాసుల్లో క్రైస్తవుల్లో శరీర కార్యాలు ఉంటే నీ ఇల్లు ఆశీర్వదించబడుతుందా? నీ ఇల్లు క్షేమాభివృద్ధి చెందుతుందా? సంఘము క్షేమాభివృద్ధి చెందుతుందా? సంఘములో పరిశుద్ధాత్మ అభిషేకం, దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క వెలుగు ఎలాగూ దిగి వస్తుంది? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. నీ ఇల్లు క్షేమముగా ఉండాలంటే, నీ ఆత్మీయ జీవితము కూడా క్షేమముగా ఉండాలంటే, దైవ జనాంగమా, దేవుని సంఘమా, విశ్వాసులారా, దేవుని పిల్లలారా, శరీర కార్యాలను మనము విడిచిపెట్టుదుము గాక. శరీర కార్యాలు మనలో నశించిపోవును గాక. శరీర కార్యాలు మనలో నశించిపోవును గాక. శరీరా, ఆమేన్. నాలో నశింప చేయుమయా శరీరా. శరీర క్రియలన్నీయు నాలో నశింప చేయుమయా శరీర క్రియలన్నీయు. ఆమేన్. జీవనదిని గ్లోరీ జీవనదిని ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయ్యా, ఈ రాత్రి కాల సమయంలో ఈ రంగంపేటలో ఉన్నటువంటి దేవుని సంఘమా,
విశ్వాసులారా, అయ్యా నా భారతదేశమును దర్శించు, నా భారతదేశమును రక్షించు, మా మెదకు జిల్లాను దర్శించు, మా ఆందోళన తాలూకా జోగిపేట మండలంలో దర్శించు, మా రంగముపేట గ్రామమును దర్శించు, నా ఊరును దర్శించు, నా ఇళ్ళను దర్శించు. గొప్ప ఉజ్జీవము దయచేయి ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా. అన్యాయం పెరిగిపోతుంది ప్రభువా, వ్యభిచారం పెరిగిపోతుంది. శ్రేష్టమైన విశ్వాసులు, నీతిమంతులు, దైవజనులు, స్వార్థికులు ఎంతో మంది చంపబడుతున్నారు. గర్వం, అహంకారం పెరిగిపోతుంది. క్రైస్తవుల్లో శరీర కార్యాలు పెరిగిపోతున్నాయి. పిచ్చి పాటలు, లోక సంబంధమైన డాన్సులు పెరిగిపోతున్నాయి. అయ్యా మా దేశమును దర్శించాయి, మా దేశములో ఉన్న క్రైస్తవులను దర్శించు, మా దేశములో ఉన్న సంఘాలను దర్శించు, మా దేశములో, మా ప్రాంతములో, నా గ్రామములో ఉన్నటువంటి ప్రజలను దర్శించయ్యా అని దేవుని సన్నిధిలో మనము ప్రార్థన చేయుదుముగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆమోసు అనే మాటకు అర్థం ఏంటంటే భారము మోయువాడు అని అర్థం. స్తోత్రం, హల్లెలూయా. ఆమోసు అనే పేరుకు అర్థం ఏంటంటే భారము మోయువాడు. ఆయన పేరుకు తగ్గట్టుగానే దేశం అలాగూ నశించిపోతా ఉంటే, దేశములో ఉజ్జీవం చల్లారిపోయింది, ఆత్మలు చల్లారిపోయినాయి, విశ్వాసులు చల్లారిపోయిండ్రు. అయ్యో ఏంటి పరిస్థితి? ఆ దేశం మీదకి, ప్రజల మీదకి, ఇశ్రాయేలు ప్రజల మీదకి రాబోతున్న ఉగ్రతను బట్టి, దేశంలో జరుగుతున్న శరీర కార్యాలను బట్టి ఆమోసు ఎంత ఆత్మల భారము కలిగి విలపిస్తున్నాడో 9వ అధ్యాయంలోనికి రండి. దేవునికి స్తోత్రము కలుగుగాక. 9వ అధ్యాయం, ఆమోసు గ్రంథం 9వ అధ్యాయం మొదటి నుంచి. యెహోవా, దేవునికి స్తోత్రం, ప్రైజ్. 7వ అధ్యాయం మొదటి వచనం చూడండి. 7వ అధ్యాయం, ఆమోసు గ్రంథం 7వ అధ్యాయము. ప్రైజ్ ద లార్డ్. కడవరి గడ్డి మొలుచున్నప్పుడు ప్రభు అయిన యెహోవా పుట్టించి దర్శన రీతిగా దాన్ని నాకు కనపరిచెను. ఆ గడ్డి రాజునకు రావలసిన కోత అయిన తర్వాత మొలిచినది. నేలను మొలిచిన పచ్చిక అంతయు ఆ మిడతలు తినివేసినప్పుడు ప్రభు అయిన యెహోవా నీవు దయచేసి క్షమించుము, యాకోబు కొద్ది జనము గల వాడు అతడేలాగు నిలుచును అని నేను మనవి చేయగా యెహోవా పశ్చాత్తాపడి అది జరగదు అని సెలవిచ్చెను. మరియు అగ్ని చేత దండింపవలెనని అగ్ని రప్పించి ప్రభువైన యెహోవా దాన్ని దర్శన రీతిగా నాకు కనుపరిచెను. అది వచ్చి అగాధమైన మహాజలమును మింగివేసి స్వాస్థ్యమును మృంగ మొదలు పెట్టినప్పుడు ప్రభువైన యెహోవా యాకోబు కొద్ది జనము గల వాడు అతడేలాగు నిలుచును మానివేయుమని నేను మనవి చేయగా ప్రభువైన యెహోవా పశ్చాత్తాపడి అదియు జరగదని సెలవిచ్చెను. మరియు యెహోవా తాను మట్టపు గుండు చేత పట్టుకొని గుండు పెట్టి చక్కగా కట్టబడిన ఒక గోడ మీద నిలువబడి ఇట్లు దర్శన రీతిగా నాకు కనపరిచెను. యెహోవా, ఆమోసు నీకు కనబడుచున్నదేమని నన్ను అడగగా నాకు మట్టపు గుండు కనబడుచున్నదని నేనంటిని. అప్పుడు యెహోవా సెలవిచ్చినదేమనగా నా జనులకు ఇశ్రాయేలీయుల మధ్యను మట్టపు గుండు వేయబోచున్నాను. నేనికను వారిని దాటిపోను. ఇస్సాకు సంతతి వారు ఏర్పరిచిన ఉన్నత స్థలములు పాడైపోవును. ఇశ్రాయేలీయులు ప్రతిష్ఠిత స్థలములు నాశనమగును. నేను ఖడ్గము చేత పట్టుకొని యరొబాము ఇంటి వారి మీద పడుదును. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఇశ్రాయేలు ప్రజల యొక్క నిర్లక్ష్యం,
యూదా ప్రజల యొక్క అవిధేయత, మొండితనం, వారు ఎంత దిగజారిపోయారు, దేవుణ్ణి మర్చిపోయారు, వాగ్దానాలు మర్చిపోయారు, మందిరము మర్చిపోయారు, ఆరాధన మర్చిపోయారు, బలులు మర్చిపోయారు, దైవ సన్నిధిని కోల్పోయారు, దైవ ప్రత్యక్షతను కోల్పోయారు. దర్శనము లేదు, ప్రవచనము లేదు, ఉజ్జీవము లేదు, దేవుని యొక్క సన్నిధి లేదు. ఇశ్రాయేలు ప్రజలు ధనము పెరిగిపోయింది, డబ్బు పెరిగింది, ఆస్తులు పెరిగినాయి, కానీ భక్తి పెరగలేదు. ఎంత డబ్బు పెరిగిందో, ఎంత ఆస్తి పెరిగిందో, ఇశ్రాయేలు ప్రజలు, యూదా జనాంగము అంత పాపానికి బానిసలైపోయారు. ఈ రోజుల్లో క్రైస్తవులు కూడా దేవునికి స్తోత్రం, ఎంతెంత డబ్బు దేవుడు వాళ్ళకి ఇస్తున్నాడో ఆ డబ్బును దేవుని సేవకు ఉపయోగించకుండా వాడు తాగడానికి కోటలరకు, బీరులకు ఎన్ని వేలైనా ఖర్చు పెడతాడు. కానీ మందిరానికి వచ్చి వాడు 10 రూపాయలు కానికేస్తాడు. సిగ్గులేనోడు. ఆమేన్, హల్లెలూయా. బీర్లకు, కోటలరకు ఎన్ని వేలైనా ఖర్చు పెడతాడు, తాగేటోళ్ళకు దాగినంత దాగిపిస్తాడు. కానీ దేవుని సేవకి ఇవ్వడానికి ధైర్యం సరిపోదు, మందిరానికి ఇవ్వడానికి ధైర్యం సరిపోదు. సేవ అభివృద్ధి కావాలి, సేవ క్షేమాభివృద్ధి చెందాలి, సేవ డెవలప్ కావాలి, ఇంకా సభలు జరగాలి, మీటింగులు జరగాలి, అనేక నూతన ఆత్మలు రావాలి, నా వంతుగా నేను దేవుని యొక్క పరిచర్యకిస్తా అన్న ధైర్యం రాదు వాడికి. అందుకే దేవునికి స్తోత్రము కలుగుగాక. దేవుడు అంటున్నాడు, ఈ రోజుల్లో చాలా మంది క్రైస్తవులు చర్చిలకు వెళ్ళినా, దేవుని మందిరానికి వెళ్ళినా ఎందుకు శాపాన్ని అనుభవిస్తున్నారు, ఎందుకు దరిద్రమును అనుభవిస్తున్నారు, ఎందుకు రోగాలు, ఎందుకు గత్తర్లు, ఎందుకు సడెసాతులు, ఎందుకు దేవునికి స్తోత్రం శపితమైన జీవితాలు. దేవుని సేవను ప్రేమించరు, సంఘాన్ని ప్రేమించరు, సేవకియ్యరు. ఇంటికి బావస్తే, బామ్మరు తెస్తే వానికి కోట తెప్పిస్తారు, బీరు తెప్పిస్తారు, తాగినంత తాగిపిస్తారు, అవసరమైతే వాసరకు ఈడు కూడా వేసుకుంటాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. బాగుందా బావా, బాగుందా? దేవునికి స్తోత్రం. ఆడంటాడు, బాగుందిరా, అద్దు బావా, అద్దు బావా, అద్దు బావా అంటాడు. దేవునికి అద్దద్దు అనుకుంటేనే దేవునికి స్తోత్రం 2 పెగ్గులు లేపేస్తాడు సిగ్గు తప్పినోడు. వాడికి ఒక్కటిస్తాడు, అరే బాగుందని చెప్పేస్తాడు, 2 పెగ్గులు లేపేస్తాడు. ఈరోజు చాలా మంది క్రైస్తవులు, విశ్వాసులు అని చెప్పుకునే వాళ్ళు కూడా తాగుడుకు బానిసలు అయిపోతున్నారండి. త్రాగుడుకు బానిసలు అయిపోతున్నారు. తాగుడు తాగేస్తున్నారు, దర్జాగా మన చర్చికి వస్తారు. దేవుడు ఎంతకాలం చూస్తూకుంటాడు చెప్పండి? ఎన్ని రోజులు చూస్తూకుంటాడు? ఎన్ని రోజులు చూస్తాడు? ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు? ఇదిగో మిడతలు పచ్చికను నాకేసినట్టుగా నేను ఇశ్రాయేలు ప్రజలను ఊడ్చివేస్తానంటున్నాడు దేవుడు. తర్వాత ఆకాశము నుండి అగ్ని కురిపించి దహించినట్టుగా ఇశ్రాయేలు జనాంగను కాల్చివేస్తానంటున్నాడు. తర్వాత మట్టపు గుండును నేను వేయబోతున్నాను. ఆమేన్. ఒక్కొక్కరి ఆత్మీయత ఎట్లా ఉందో నేను కొలవబోతున్నాను. స్తోత్రం. ఒక్కొక్కరి ప్రార్థన ఎట్లా ఉందో నేను కొలవబోతున్నాను. ఒక్కొక్కరి భక్తి, ఒక్కొక్కరి విశ్వాసం, ఒక్కొక్కరి యొక్క నీతి, యథార్థత ఎంత ఉందో నేను సంఘంలో మట్టపు గుండును క్రైస్తవులలో మట్టపు గుండును దేవుడు వేయబోతున్నాడు. జాగ్రత్త. దేవునికి మట్టపు గుండుకు సమానంగా ఉంటివా సరి, లేకపోతే దేవునికి స్తోత్రం. ఇదిగో గొడ్డలి, చెత్త గొడ్డలు తీసి నరికేస్తాడు. ఆమేన్. ఎంతకాలము దేవుని యొక్క సహనాన్ని పరీక్షిస్తావు? ఎంతకాలము దేవుని ఓర్పును పరీక్షిస్తావు? ఒక సమయం వస్తుంది, జాగ్రత్త. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక సమయం వస్తుంది, దేవుడు మట్టపు గుండె వేయబోతున్నాడు. ఆ మట్టపు గుండుకు సరిగ్గా ఉంటావా, బతికి బట్ట కడతావు. ఆ మట్టపు గుండుకు నువ్వు సరిగ్గా లేదనుకో,
దేవునికి స్తోత్రము కలుగునుగా. గనుక పని ఇక అంతే. ఇంత ఘోరమైన నాశనం ఆ ప్రజల మీదకి వస్తుంటే ఆమోసు ఆత్మల భారము కలిగి ఏమని ప్రార్థన చేస్తున్నాడు తెలుసా? స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. 5వ వచనం, 7వ అధ్యాయం 5వ వచనంలో, ప్రభువైన యెహోవా యాకోబు కొద్ది జనము గలవాడు, అతడు ఎలాగూ నిలుచును. అయ్యో అయ్యో దేవా యెహోవా, యాకోబు ఏ పాటివాడు? యాకోబు పురుగు వంటి వాడు కాదా? యాకోబు రెల్లు వంటి వాడు కాదా? నీ ఉగ్రతకు తాళగలిగిన వాడు ఎవడు? యాకోబు ఏ పాటివాడు? వాడు కొద్ది జనము కదా తండ్రి. నీ ఉగ్రతను నువ్వంత తీవ్రముగా పంపిస్తే నువ్వు కోరుకున్న ఈ యొక్క వాగ్దాన భూమి ఏమైపోవాలి? నువ్వు కోరుకున్న ఈ యొక్క వాగ్దాన సంతానం, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల సంతానం ఏమైపోవాలి? శేషము లేకుండా చేస్తావా? శేషము లేకుండా చేస్తావా అని దేవునికి స్తోత్రం. వారు అంత ఘోరమైన తప్పులు చేసినప్పటికీ కూడా వారు తప్పులను క్షమించు ప్రభువా, వాళ్ళను రక్షించు ప్రభువా అని ఆత్మల భారము కలిగి ఆమోసు ఇశ్రాయేలు ప్రజల పక్షముగా దేవునికి మొరపెడుతున్నాడు. హల్లెలూయా. అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సంగమా, విశ్వాసులారా, ఈ రాత్రి నువ్వు ఏ గ్రామం నుంచి వచ్చావు, ఏ ఊరు నుంచి వచ్చావు, నీ గ్రామములో నీవే నశించిపోతున్న నీ గ్రామము కొరకు ఒక ఆమోసులాగా నీ గ్రామములో నువ్వు లేచుదువుగాక. నీ గ్రామానికి నువ్వే ఒక ఆమోసువు, నీ సంఘములో నీవే ఒక ఆమోసువు. ఒక్కొక్కరు ఒక్కొక్క ఆమోసులాగా ఆత్మల భారము కలిగి దేవుని సన్నిధిలో విలపించుదురుగాక, కన్నీరు కార్చుదురుగాక. అవసరమైతే ఉపవాసం ఉండి, అయ్యా నా గ్రామమును దర్శించు, అయ్యా నా ప్రజలను దర్శించు, వారు పాపులే, వారు దుర్మార్గులే, వారు తప్పులు చేశారు, అయినా వారి కొరకు నువ్వు సిలువలో రక్తమును చిందించావు. ఆమేన్. అయినా వారి కొరకు సిలువలో వేలాడావు. నీ చేతుల్లో మేకులు కొట్టబడి, కాళ్ళల్లో మేకులు కొట్టబడి, ప్రక్కలో బల్లెము పోటు, తలకు ముళ్ళ కిరీటం. అయ్యా నువ్వు కార్చిన రక్తము వ్యర్థముగా పోనీయకయ్యా. నా గ్రామమును రక్షించయ్యా, నా గ్రామమును రక్షించయ్యా, నా ఊరును రక్షించయ్యా అని ఒక ఆమోసులాగా దేవునికి స్తోత్రం. అమ్మా అయ్యా నేను చదువులేదు, చదువు రాదు అని ఒకవేళ అంటావా? ఆమోసు ఏమన్నా చదువుకున్నాడా? ఏమండి, ఆమోసు ఏమన్నా చదువుకున్నాడా? ఆమోసు చదువుకోలేడు. పశువుల కాపరి, పశువులను కాసుకునేటోడు, బర్రెలు కాసుకునేటోడు, గోదలు కాసుకునేవాడు. గోదలను కాసుకుంటూ, పశువులను కాసుకుంటూ మేడి చెట్టు కింద మేడి పండ్లు ఏరుకునేవాడు, మేడి పండ్లు ఏరుకొని తినేవాడు. పశువుల కాపరిని దేవుడు ప్రవక్తగా చేశాడు. అందరం స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. నువ్వు చదువు రాకపోయినా సరే, జ్ఞానము లేకపోయినా సరే, దేవుని దగ్గర నీతి, నిజాయితీ, యథార్థత, భక్తి, విశ్వాసము కలిగి నీ ఉంటే దేవునికి స్తోత్రము కలుగుగాక. ఆమోసు మీదికి పంపిన అభిషేకము దేవుని నీ మీదికి పంపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆమోసుకి ఇచ్చిన అభిషేకము దేవుడు నీకు ఇస్తాడు. ఆమోసుకి ఇచ్చిన ప్రత్యక్షత దేవుడు నీకు ఇస్తాడు. ఆమోసుకి ఇచ్చిన ఆత్మల భారం దేవుడు నీకు ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుని సన్నిధిలో దేవునికి కావలసింది జ్ఞానం, చదువు ఇవన్నీ కాదు. దేవునికి కావలసింది నీతి, నిజాయితీ, యథార్థత, మంచితనం, విశ్వాసం, ప్రార్థన, పరిశుద్ధత. స్తోత్రం, హల్లెలూయా. దేవుని సన్నిధిలో పరిశుద్ధత కలిగి, నీతి కలిగి, యథార్థత కలిగి, విశ్వాసం కలిగి, మోకాళ్ళ అనుభవం కలిగి ఉంటే దేవుడు నిన్ను అభిషేకంతో లేపుతాడు. హల్లెలూయా. నీ గ్రామంలో నిన్ను ఒక ప్రవక్తగా లేపుతాడు. నీ గ్రామంలో నిన్ను ఒక ప్రవక్తగా లేపుతాడు. నీ సంఘంలో నిన్ను ఒక ప్రవక్తగా లేపుతాడు.
ఈ రోజుల్లో నశించిపోతున్న దేశము కొరకు, నశించిపోతున్న గ్రామాల కొరకు, నశించిపోతున్న జిల్లాల కొరకు, రాష్ట్రాల కొరకు ప్రార్థించే ఆమోసులు మన సంఘములో లేచుదురుగాక. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్తారా? భారముతో ప్రార్థించే ఆమోసులు, కన్నీటితో ప్రార్థించే ఆమోసులు, ఉపవాసముతో ప్రార్థించే ఆమోసులు. స్తోత్రం. ఆమోసు ఆయన పేరుకు తగ్గట్టుగానే భారము మోయువాడు అన్నట్టుగానే ఆత్మల భారము కలిగి దేవుని దగ్గర విలపిస్తున్నాడు. వద్దయ్యా, అయ్యా నీ ఉగ్రత వంపకయ్యా, నీ ఉగ్రత వంపితే ఇశ్రాయేలు తట్టుకోలేడు, యాకోబు తట్టుకోలేడు, యూదా తట్టుకోలేరు, వాళ్ళు నశించిపోతారు ప్రభువా అని ఇశ్రాయేలు ప్రజల పక్షముగా దేవునికి స్తోత్రం. పైనుంచి దేవుని ఉగ్రత వస్తుంటే కూడా ఆ ఉగ్రతకు అడ్డుపడి దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి దేవునికి స్తోత్రం విలపించినప్పుడు, ప్రార్థించినప్పుడు దేవుడిస్తున్న జవాబు. 9వ అధ్యాయం చూడండి. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. 22వ వచనం, 11వ వచనం. 9వ అధ్యాయం 11వ వచనం. ప్రైజ్ ద లార్డ్. చదవండి. పడిపోయిన దావీదు గుడారమును ఆ దినమున నేను లేవనెత్తి దాని గోడను బాగు చేసి, దాని పోయిన చోట్లను బాగు చేసి, ఎదోము శేషమును పూర్వపు రీతిగా నేను మరలా దానిని లేపి నిలబెట్టి కడతాను. స్తోత్రం చెప్దామా? ఒక బిడ్డ, నీ ప్రార్థన పడిపోయిన నీ కుటుంబాన్ని లేపి నిలబెట్టగలదు. నీ ప్రార్థన పడిపోయిన నీ భర్తను లేపి నిలబెట్టగలదు. నీ ప్రార్థన పడిపోయిన నీ కుమారులను, కుమార్తెలను లేపి నిలబెట్టగలదు. నీ ప్రార్థన దేవునికి స్తోత్రం నీ కుటుంబాన్ని నిలబెట్టగలదు. నీ ప్రార్థన నీ సంఘమును లేపి నిలబెట్టగలదు. నీ ప్రార్థన సంఘమును లేపి నిలబెట్టగలదు. ఒక్క ఆమోసు అండి, ఒక్క ఆమోసు దేవునికి స్తోత్రం. పడిపోయిన, దిగజారిపోయిన, పతనమైపోయిన దేవునికి స్తోత్రం, అంత సమస్తము కూడా నాశనానికి సమీపించినటువంటి ఇశ్రాయేలు దేశములో గొప్ప ఉజ్జీవమును తీసుకొచ్చాడు. మళ్ళీ ఏమంటున్నాడు తెలుసా? అంతగా ఏడ్చి ప్రార్థించినప్పుడు దేవుడు ఏమంటున్నాడు? సరే మంచిది ఆమోసు, నీ ప్రార్థన విన్నాను, పడిపోయిన దావీదు గుడారమును నేను మరలా లేపుతాను. హల్లెలూయా. అది ఎక్కడ పగిలిపోయిందో, ఎక్కడ చెడిపోయిందో దాన్ని నేను బాగు చేస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లేపుతాను, బాగు చేస్తాను, కడతాను, నిలబెడతాను. హృదయపూర్వకమైన ప్రార్థన, పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన, కన్నీటి ప్రార్థన, నిజమైన ప్రార్థన. నీ కుటుంబం ఎంత చెడిపోయినా సరే, నీ పిల్లలు ఎంత చెడిపోయినా సరే, నీ కుటుంబం ఎంత దిగజారిపోయినా సరే, నీ కుటుంబంలో ఎంత దేవునికి ఆత్మీయ పతనం వచ్చినా సరే, మరలా ఆమోసులాగా నువ్వు ఒక్కడివి నీ కుటుంబం కట్టడానికి, నీ ఇల్లు కట్టబడ్డానికి, నీ సంఘం కట్టబడ్డానికి నువ్వు ఒక్కదానివి నిలబడు. నువ్వు ఒక్కనివి నిలబడు. నీ ఒక్క ప్రార్థనతోటి దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. బాగు చేయడం, బాగు చేయబడడం, లేపబడడం, తిరిగి కట్టబడడం. స్తోత్రం. హల్లెలూయా. తర్వాత దేవునికి స్తోత్రం. అదే 9వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, ఇంకా చదవండి, కిందికి చదవండి. దేవునికి స్తోత్రం. స్తోత్రం. ఇక్కడ మనం చదివిన వాక్యంలో, నా నామము ధరించిన అన్యజనులందరినీ, స్తోత్రం, నా జనులు స్వతంత్రించుకొనున్నట్లు పూర్వపు రీతిగా ఆమె ఏం చేయనట్లు, పూర్వము మోషే కాలంలో, యెహోషువ కాలంలో వారు యుద్ధాలు చేస్తూ అన్యజనుల రాజ్యములన్నిటినీ స్వతంత్రించుకొని, కానానును స్వతంత్రించుకొని, కానానులో ఎలాగూ ప్రవేశించారో
విశ్వాసులారా, మీ ప్రార్థనతో, మీ ఉపవాసాలతో ఈ చుట్టూ ఉన్న గ్రామాలను మీరు స్వతంత్రించుకుందురుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ గ్రామాలను మీరు సంపాదించుకుందురుగాక, స్వతంత్రించుకుందురుగాక, మీరు పొందుకుందురుగాక, మీరు పొందుకుందురుగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇంకా చదవండి, దేవునికి స్తోత్రం త్వరగా. కోయువారు దున్నువారు వెంటనే వత్తురు, విత్తనములు చల్లువారు వారి వెంటనే ద్రాక్ష పండ్లు త్రొక్కువారు వత్తురు. పర్వతముల నుండి మధురమైన ద్రాక్ష రసము స్రవించును, కొండలన్నీ రసదారలగును. ఇదే యెహోవా వాక్కు. చూడండి, రాబోయే దినములలో ఈ వాగ్దానం. దేవునికి స్తోత్రము కలుగుగాక. ఈరోజే ఏ డేట్ అండి? 1 జూలై 1వ తారీఖు 2026వ సంవత్సరంలో మీ సంఘానికి ఇస్తున్న వాగ్దానం ఇది. హల్లెలూయా. రాబోయే దినములలో వచ్చే సంవత్సరాలలో దేవునికి స్తోత్రం. ఏమంటున్నాడు? కోయువారు దున్నువారు వెంట వస్తారు. తర్వాత విత్తనాలు చల్లువారు వెంటనే ద్రాక్ష పండ్లు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దున్నేటోడెవడు? దున్నే వాళ్ళెవరు? మీ సంఘ కాపరి, మీ అయ్యగారు, మీ పాస్టరు. అయ్యగారు దున్నుకుంటూ పోతే, స్తోత్రము కలుగుగాక, దున్నుకుంటూ బీడు భూములను, బీడు పొలాలను దున్నుకుంటూ విత్తనాలను చల్లుకుంటూ పోతే అయ్యగారి వెంట కోత కోసేవారు వస్తారు. ఆమేన్, హల్లెలూయా. వాక్యములో ఉంది, కన్నీటితో విత్తువాడు సంతోషముతో పనులను మోసుకొని వస్తారు. హల్లెలూయా. ఆత్మల పంట. హల్లెలూయా. ఆత్మల పంట. దేవునికి స్తోత్రం. కోసేవారు వస్తారు. దేవునికి స్తోత్రం. ఆ కోసేవారు వెంట ఎవరు వస్తారు? చదవండి. కోసేవారు వెంట ఎవరు వస్తారు? దున్నేవారి వెంట కోసేవారు, కోసేవారు వెంట దేవునికి స్తోత్రం ద్రాక్ష పండ్లు ఏరుకునేవారు. స్తోత్రం. ద్రాక్ష పండ్లు ఏరుకునేవారు. అప్పుడు కొండలలో నుండి ద్రాక్ష రసము యొక్క రసధారలు ప్రవహించును. కొండ దేవుని సంఘం, ద్రాక్ష రసం సమాధానం, సంతోషం. దేవునికి స్తోత్రం. ఈ సంఘము ఒక కొండలాగా, దేవునికి స్తోత్రం, ద్రాక్షారసము ప్రవహించే కొండ. ఈ సంఘమును దేవుడు నిలబెట్టునుగాక. అనగా పర్వతం అనే ఈ సంఘములోనికి వచ్చిన ప్రజలందరూ సమాధానం అనే ద్రాక్షారసమును త్రాగి సమాధానముతో వారిగాక. రోగులు స్వస్థత పొందుకొని, దయ్యాలు విడుదల పొందుకొని, బలహీనులు బలపరచబడి, దుఃఖముతో వచ్చిన వారు, వేదనతో వచ్చిన వారు, కన్నీళ్లతో వచ్చిన వారు సమాధానముతో వారి ఇళ్ళకు తిరిగి వెళ్ళుదురుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా కిందికి చదవండి. శ్రమనొందుచున్న నా జనులకు రప్పింతును, పాడైన పట్టణములను మరలా కట్టుకొని వారు కాపురముందురు. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఒక్క కన్నీటి ప్రార్థన, ఒక్క ఆమోసు కన్నీటి ప్రార్థన ఎన్ని కార్యాలు జరిగిస్తుందో చూడండి. ఆమేన్, హల్లెలూయా. మొదటిగా పడిపోయిన దావీదు గుడారము లేపబడుతుంది. రెండవదిగా దేవునికి స్తోత్రం, దున్నేవారు వెంట కోసేవారు వెంట పనులు ఎత్తుకునేవారు. ఆ తర్వాత కిందికి మళ్ళీ ఇప్పుడు దేవునికి స్తోత్రం, పాడైపోయిన పట్టణములు తిరిగి మరలా కట్టబడతాయి. ఆమేన్, హల్లెలూయా. పాడైపోయిన, చెదిరిపోయిన అనేక కుటుంబాలు ఈ మందిరానికి వచ్చి కట్టబడునుగాక. అలాంటి గొప్ప కార్యాలు జరగాలంటే, ఇలాంటి గొప్ప కార్యాలు జరిగి సంఘము క్షేమాభివృద్ధి చెందాలి,
దేవునికి స్తోత్రం. పనులు మోసుకునేవారు రావాలి, పనులు మోసుకునేవారు రావాలి, పనులు మోసేవారు రావాలి, అనేక నూతన ఆత్మలు రావాలి, సంఘము క్షేమాభివృద్ధి చెందాలి. ఏ కారణముతో సంఘక్షేమ కూటాలు పెడుతున్నారో ఆ సంఘక్షేమము కొరకు పెడుతున్న ఈ కూటాలు దేవుడు నెరవేర్చునుగాక, నెరవేర్చునుగాక, నెరవేర్చునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అనేక నూతన ఆత్మలను దేవుడిచ్చునుగాక. సంఘము క్షేమాభివృద్ధి చెందునుగాక. సంఘము క్షేమాభివృద్ధి చెందాలంటే దానికి ముందు సంఘములో ఎవరు ఉండాలి చెప్పండి? సంఘము క్షేమాభివృద్ధి చెందాలంటే దానికి ముందు సంఘములు ఎవరు ఉండాలి? ఎవరుండాలి? మీరంతా విశ్వాసులా పిశాసులా? విశ్వాసులు. ఏ విశ్వాసులు చెప్పండి? మీరంతా గొర్రెలేనా? స్తోత్రం, హల్లెలూయా. విశ్వాసులు వట్టి విశ్వాసులు కాదు, ఆమోసు లాంటి విశ్వాసులు. ఆమేన్, హల్లెలూయా. మీరంతా ప్రవక్తలు కావాలి. ఆమేన్, హల్లెలూయా. మీరంతా ఆమోసు లాంటి ప్రవక్తలు కావాలి. ఆమోసు లాంటి ప్రార్థన జీవితం కలిగిన, ఆమోసు లాంటి ప్రార్థన పరులు సంఘములో లేచినప్పుడే, సంఘములో ప్రార్థన ఉన్నప్పుడే, గొలుసు ప్రార్థన, ఆల్ నైట్ ప్రార్థన, ఉపవాస ప్రార్థన, కన్నీటి ప్రార్థనలు ఇవన్నీ ఉన్నప్పుడే సంఘము క్షేమాభివృద్ధి చెందుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థించే వారిని దేవుడు సంఘములోనికి నడిపించునుగాక. ఉన్న కొద్ది మంది అయిన సంఘములు ప్రార్థన పరులుగా లేపుదురుగాక, లేపబడునుగాక, లేపబడునుగాక, లేపబడునుగాక. అందరూ మోకరించండి. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. పెద్ద మోకాళ్ళ మీద ఉండి రెండు చేతులు పైకి ఒకసారి స్తోత్రం, హల్లెలూయా, 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 హల్లెలూయా. అయ్యా స్తోత్రములు తండ్రి. అయ్యా, నా దేశము నశించిపోతుందయ్యా, నా దేశములో అన్యాయం